పుట్టినరోజు జరుపుకోవడం అనేది నేటి రోజుల్లో ఒక పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయంగా మారింది. పుట్టినరోజు అంటే చాలా వరకు కేకులు కోయడం, బాణసంచ పేల్చడం, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం నేటి యువతకు అలవాటుగా మారింది. ఇటువంటి పరిస్థితికి శుభం కార్డు వేస్తూ కొందరు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ పుట్టినరోజు వేడుక ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలంగాణ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జి బాబురావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా పుట్టినరోజు పండగ చేశారు. అంటే పెద్ద ఎత్తున కేకులు కోయడం, అలాగే డాన్స్లతో ఎంజాయ్ చేశారనుకుంటే పొరపాటే. ఈ వ్యక్తి యొక్క పుట్టినరోజును జిల్లా వ్యాప్తంగా అన్నప్రసాదం పేరిట ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు వెళ్లి పుట్టినరోజు వేడుకలో భాగంగా ఆశ్రమంలో గల అన్నార్థులకు ఆకలి తీర్చారు ఆ లయన్స్ క్లబ్ సభ్యులు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కాలేరు అవన్ కుమార్ లోకల్ 18తో మాట్లాడుతూ, నేటి కాలంలో పుట్టినరోజు వేడుకలంటే మద్యం తాగడం, ఉల్లాసంగా, ఉత్సాహంగా అనే పేరుతో ఎన్నో చెడు వ్యసనాలు సైతం యువతను పలకరిస్తున్నాయి. అటువంటి వాటిని స్వయంగా మనమే నిరోధించుకోవాలని, మా సార్ పుట్టినరోజు సందర్భంగా 10 మందికి ఆకలి తీర్చడమే లక్ష్యంగా నేటి యువత కూడా ముందడుగు వేయాలని అన్నారు. ఘట్టమనేని బాబురావు గారి బర్త్డే సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ మధ్య యూత్లో కానీ ఒక ట్రెండ్ ఏంటంటే బర్త్డే అంటే కేకులు కట్ చేయడం కానీ, పార్టీలు చేసుకోవడం కాకుండా ఇలాంటి వృద్ధాశ్రమంలో కానీ, అనాథ పిల్లలకు కానీ, వికలాంగులకు కానీ వారికి సేవ చేస్తూ, వాళ్ళని గుర్తు చేస్తూ, వాళ్ళకు ఉండే కష్టాలు మనం అనుభవిస్తున్నట్టుగా చూసి ఒక్కరోజుకైనా అట్లీస్ట్ వాళ్ళకు అన్నదాన కార్యక్రమం చేసి వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళ మధ్యలో ఈ బర్త్డే పార్టీలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. గత 15 సంవత్సరాలుగా బాబురావు గారి పుట్టినరోజు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ సభ్యులు పెంటయ్య చెబుతున్నారు. కేకులు, పార్టీలని కాకుండా యువత సామాజిక సేవ వైపు అడుగులు వేయాలని ఆయన అన్నారు. మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు డాక్టర్ జి బాబురావు గారి జన్మదినోత్సవం సందర్భంగా గత 15-20 సంవత్సరాల నుంచి ఈ అన్నప్రసాదం కార్యక్రమం వృద్ధులకు చేయబడుతుంది. అయితే ఇది మొత్తం తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి 8 డిస్ట్రిక్ట్లో 24,000 మంది సభ్యులు, లైన్ సభ్యులు ఉంటారు. అయితే ప్రతి డిస్ట్రిక్ట్ అనేది 4-5 డిస్ట్రిక్ట్తోనే ఉంటుంది. అందులో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 320Dలో ఉన్నటువంటి మా డిస్ట్రిక్ట్ నిజామాబాద్, తర్వాత సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, ఇవన్నీ హైదరాబాద్లో పార్ట్, తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. ఈ వృద్ధులకు, తర్వాత వికలాంగులకు, తర్వాత పిల్లలకు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు.